ఇక్కడ యోసేపు ఏం విడిచిపెట్టాడంటే తన వస్త్రాలను విడిచిపెట్టాడు. తన వస్త్రాలను విడిచిపెట్టాడే కానీ తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు. చిన్న చిన్న ఆశల ద్వారా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఆగిపోవద్దు. నీ ఆత్మీయ జీవితాన్ని ఆపేది నేత్రాశ. నీ ఆత్మీయ జీవితాన్ని ఆపేది డబ్బు. ఈరోజు పనికి వెళ్తే 1000 రూపాయలు వస్తాయేమో, ఈరోజు జాబ్కి వెళ్తే 2000 వస్తాయేమో, ఈరోజు ఉద్యోగం చేస్తే 5000 వస్తాయేమో. నో, నువ్వు దేవుని కోసము డబ్బును వదిలిపెట్టాల, దేవుని కోసము సమస్తాన్ని విడిచిపెట్టాల. శరీర ఆశ, నేత్రాశ అన్నిటినీ విడిచిపెట్టి గనక నువ్వు ముందుకు అడుగు వేయగలిగితే ఒకానొక దినం నీకు ఆర్థిక సమస్య రావచ్చేమో, ఒకానొక దినము నీకు తినడానికి తిండి ఉండకపోవచ్చేమో, కానీ ప్రభువునందు నీ ప్రయాస వ్యర్థము కాదు. నిన్ను నా దేవుడు సాక్షీకరముగా నిలబడతాడు. కొట్టుగట్టిగా చెబుదాం.